42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం కేంద్ర ప్రభుత్వంపై అఖిలపక్ష పోరాటం చేయాలన్నారు బీసీ జేఏసీ కో-కన్వీనర్ జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బిల్లు చట్టబద్ధత కోసం హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ జేఏసీ ఆందోళన చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటు సమావేశాల వేదికగా ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలన్నారు. ఇక రాజ్యాంగబద్ధంగా బీసీ బిల్లు అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కావాలి, మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలి. డిసెంబర్ 1వ తేదీని జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంటును వేదిక చేసుకుని కేంద్రంతో యుద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మెడలుంచి 42% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడానికి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఇప్పటికే బంద్ చేశాం, ధర్మ పోరాట దీక్షలు చేశాం, వాక్ ఫర్ రన్ చేశాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేసినాం. 42% రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం.